ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు చేతికి తోరం కట్టుకోవాలని అంటారు. అసలు ఈ తోరధారణ వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, తోరాన్ని ధరించడం వల్ల ఆయా పూజలు, వ్రతాల వల్ల మంగళం కలుగుతుందని విశ్వాసం మనకి. మనకు సకల శుభాలు కలగాలని ముంగిలికి, ప్రధాన ద్వారానికి తోరణం కడతాం. అలాగే వ్రతాల సమయంలో చేతికి తోరం కట్టుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం మనకి. తోరానికి రక్ష అనే పర్యాయపదం కూడా ఉంది. అయితే ఈ తోరాన్ని ఒక్కో వ్రతానికి ఒక్కో విధానంలో కట్టుకోవాల్సి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో దంపతులకు లేదా వ్రతం చేసేవారికి అర్చకులే కడతారు. కేదార వ్రతంలో భర్త భార్య చేతికి కట్టాల్సి ఉంటుంది. గణపతి పూజ, నాగుల చవితి తదితర సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలకు కట్టాలి. వరలక్ష్మి వ్రతంలో తోటి మహిళ వ్రతం ఆచరిస్తున్న మహిళకు కట్టాలి. కొన్నిసార్లు తోరాన్ని ఏ చేతికి కట్టుకోవాలనే సందేహం కలుగుతుంది కదా. వివాహితకు తండ్రి ఈ రక్షను కుడి చేతికి కట్టాలి. అదే భర్త అయితే ఎడమ చేతికి కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తోరం భగవంతుడికి భక్తులకి అనుసంధానం